తెలంగాణ మీద, తెలంగాణ ప్రాంతం మీద, తెలంగాణ ప్రజల మీద వివక్షతోటేనా ఇదంతా? వివక్ష మామూలుగా ఉండేది కాదు. ఇది వాళ్ళకు ఒక కామధేను. ఇది అంటే ఎందుకు అంత వివక్షత ఎందుకు ఉండే అప్పుడు? అంటే వాళ్ళ మెంటాలిటీ ఎట్లుంటుంది అంటే, మా ఇంటికి వస్తే మాకేం తెస్తావు, మీ ఇంటికి వస్తే మాకేం ఇస్తావు. ఇది ఆంధ్ర పాలకవర్గం యొక్క లక్షణం. నేను ఆంధ్ర ప్రజలను తప్పు పట్ట, ఆంధ్ర పాలకుల లక్షణం అది. ఓకే, మీకేముండదు, మాకు కావాలంతా, మీది మాకే కావాలి, మాది మాకే కావాలి. అందుకే కేసీఆర్ పాటల తనే రాసిండు అది. గుంటూరు జిల్లాలో గుంటెడు భూమి అడిగినమా, విజయవాడ నగరంలో వీసమెత్తు అడిగినమా, మాదేందో మాకు ఇవ్వాలి, మా వాట మాకు కావాలన్నాం, కానీ మీది అడుగుతలే. కానీ వాళ్ళకి అట్లా లేదు కదా, మీది కావాలి, మాది కావాలి. ఓకే, ఇన్ని వివక్షతలు అందులో కేసీఆర్ వచ్చిండు. ఏం చేసిండో మన అందరం చూసినాం. అగ్రికల్చర్ ఎట్లా డెవలప్ అయింది, కరెంటు కోతలు లేకుండా ఎట్లా పోయింది, సింగరేణి ఎట్లా డెవలప్ అయింది, ప్రతి విషయంలో కూడా ఆయన మార్పు చూపెట్టగలిగాడు. ఆత్మహత్యలు తగ్గినాయి, రైతుల ఆర్థిక పరిస్థితి మెరుగైంది, ఆకలి చావులు లేవు, ఆత్మహత్యల వలసలు తగ్గినాయి. ఇప్పుడు మహబూబ్ నగర్కు వలసలు వస్తున్నారు. వలస పోయిన వాళ్ళు అందరూ వచ్చి వ్యవసాయం చేసుకుంటాను. అదివరకు 1,00,000 ఎకరాలకు నీళ్ళు రాకపోయేది, ఇప్పుడు 8-9 లక్షల ఎకరాలకు నీళ్ళు వస్తున్నాయి. కాంగ్రెస్ వాళ్ళు మొదలుపెట్టినాయి కావచ్చు, కానీ వాళ్ళు పూర్తి చేయలేదు. అవన్నిటిని పూర్తి చేశాడు. కలవకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్ ఏం చేయలేదంటారు. ఓకే, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటారు. ఇప్పుడు యంగ్స్టర్స్ ఎవరైతే ఓటకు వచ్చిందో వీళ్ళకి ఆ కష్టాలు తెలివాయి, ఆ బాధలు తెలివాయి. వాళ్ళకి తెలిస్తే వాళ్ళు ఊర్లలో పోయి బస్సులు వేసుకొని పోయి మీరు కేసీఆర్ కోట వేయొద్దని చెప్పరు. వాళ్ళకి తెలియదు. లోపాలు లేవా అంటే టీఆర్ఎస్ చాలా లోపాలు ఉన్నాయి, కానీ వాటిని సరిదిద్దుకోవాలి, ముందుకు పోవాలి. వాళ్ళు చెప్పలేకపోయినలు, వాళ్ళు ఇచ్చిన ఉద్యోగాలు చెప్పలేకపోయినలు, వాళ్ళు ఇచ్చిన రేషన్ కార్డు చెప్పలేకపోయినలు. అది కూడా ఒక ఓటమికి ప్రధాన కారణం. అన్ని మంచి పనులు చేసి కూడా చెప్పుకోలేకపోతే ఎట్లా?